హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. శీతాకాలం ఆవకాయ తిందామా? సీజనల్ ఫ్రూట్సే కదండి, సీజనల్ వెజిటబుల్స్ కూడా ఉంటాయి. వాటితో మనం ఆవకాయ పచ్చడి ఇలా పట్టుకుందాము. చూసారు కదా, మంచి నూనె, నిమ్మరసము, కారము, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, అలాగే వెల్లుల్లిపాయలు. ఇకపోతే ఇవి కాలీఫ్లవర్ ముక్కలు. ఇవి ఇట్లా చూపించానని ఇట్లానే వేసేస్తున్నాను అనుకోమాకండి. ఉప్పు పసుపు వేసి నానబెట్టి నీట్గా శుభ్రంగా కడుక్కొని ఒక రోజంతా ఫ్యాన్ కింద నీరు లేకుండా బాగా ఆరబెట్టుకొని పొడి పొడిగా ఉన్నాక మాత్రమే మనం ఇట్లా వాడుకుంటే పచ్చడి బాగా నిల్వ ఉంటుందన్నమాట. ఇప్పుడు హాఫ్ కప్ దాకా మనం ఉప్పు యాడ్ చేసుకుందాము. ఒక కప్పు నిండా కారం. నేను పక్కా కొలతలతో మీకు నీట్గా చెప్తున్నాను, మీరు కూడా ఈ సీజన్లో చేసుకోండి. ఒక కప్పు కారము, అలాగే ఒక కప్పు ఆవపిండి. ఇవి రెండు ఈక్వల్ కొలతల్లోనే ఉండాలండి. మెంతి పిండి ఇది మాత్రం ఒక టేబుల్ స్పూన్ ఉంటే సరిపోతుంది. ఈ వెల్లుల్లిపాయలు కూడా ఒక కప్పు వేసుకుంటా, నాకైతే బాగా ఇష్టం అనమాట. మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలు నంచుకుని తింటాం. ఇట్లాగే ఒక కప్పు నిండా తీసి పెట్టుకున్న నిమ్మరసం, అది కూడా యాడ్ చేసేసుకోవాలి మనము. ఇది పావు లీటర్ దాకా ఉంటుంది మన మంచి నూనె. వేరుశనగ నూనె పోసుకుంటున్నాను. మీరు కూడా మీ ఇష్ట ప్రకారం మీకు ఏది ఇష్టమైతే ఆ నూనె వాడుకోండి. ఒక పావు లీటర్ దాకా మంచి నూనె కూడా యాడ్ చేసేసుకొని ఇట్లా నీట్గా కలిపేసుకోవాలి అన్నీ. నా మతిమరుపు చూడండి, మీకు ఒక్క ఇంగ్రీడియంట్ మర్చిపోయాను. పసుపు కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది మంచి కలర్ ఇస్తుంది, పైగానేమో మనకి నిల్వ ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఆవకాయ ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ సీజన్లో మనం కాలీఫ్లవర్ పట్టుకుంటే ఇది కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి. ఇంకా మీరు కూడా ఆలస్యం చేయకుండా ఒక్క కాలీఫ్లవర్ తెచ్చేసేసుకుని సీజన్లో ఒకసారి పచ్చడి ట్రై చేయండి. మీకు మంచి కొలతలతో నేను మీకు చెప్పాను కదా, చక్కగా నిల్వ ఉంటుంది. మీరు అందరు కూడా పట్టుకొని తిని ఎంజాయ్ చేసేయండి. అలాగే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోమాకండి, ఎలా వచ్చిందో. ఒక్కసారి ఉప్పు చూసేసుకొని చక్కగా జాడీలో పెట్టేసుకొని నిల్వ చేసేసుకుందాం. ఒకవేళ బయట ఉంటే పాడైపోద్ది అనుకుంటే ఈ జాడీని తీసుకెళ్ళి, చిన్న జాడీ కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కావాల్సి వచ్చినప్పుడు కొంచెం కొంచెంగా పక్కకు తీసుకొని వాడుకోవచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, సీజన్ వెళ్ళిపోతుంది, కాలీఫ్లవర్లు మళ్ళీ దొరకవు. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసేయండి. ఎన్ని కూరలు వండుకున్నా వేడి వేడి అన్నంలో మొదటి ముద్దలోకి ఇలాంటి పచ్చళ్ళు పట్టుకుని మనం ఒక్క ముద్ద తింటే ఆ టేస్టే వేరండి. చాలా రుచికరంగా వచ్చింది. మీరందరూ కూడా ట్రై చేసి తప్పక ఆస్వాదించండి ఈ రుచిని. ఇదిగోండి, ఇట్లా చక్కగా అదుముకొని చక్కగా గ్యాప్స్ లేకుండా మనం ఫిల్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. మీ అందరికి కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి మీరు అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.